మన దేశం శివం పరమశివం సత్యం శివం. మనకెందుకండి పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం. కాబట్టి శివం మాకు కావాలి, శవం మాకు వద్దు. ఏదైతే దారిలో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ దేవాలయాల కింద మారిపోవాలంట. దారి పొడవునా కనపడ్డ చర్చులను దరిద్రముతో పోల్చేటువంటి మిస్టర్ రాధా మనోహర్ దాస్ గారు మానవుడి దేహములోనే మరుగయ్యున్నటువంటి సర్వశక్తిమంతుడిని కృపాసత్య సంపూర్ణుడిగా మహిమపరిచేటువంటి సజీవ రాళ్ల సమూహమే ఈ చర్చిలు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరిచిపోయినటువంటి యావత్ భారతానికి గుర్తు చేస్తున్నాము. ఇక విషయానికొస్తే, ఘోర పాపమును నేరక చేసినప్పుడు దారిద్ర్యమును పరిహారముగా పొందినటువంటి వారికి కలిగే చీకటిలో లేదా మృత్యు అనుభవములో సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులను ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి దారిద్ర్యము నుండి రక్షించి ధనవంతులుగా చేయుట కొరకు గుణాతీతము నాశనరహితము అయినటువంటి తన నిత్య జీవమును అనుగ్రహించుట కొరకు తాను ధనవంతుడయ్యుండియు పాపము విషయములో చచ్చి ఉన్నటువంటి వారి నిమిత్తం దరిద్రుడాయను అని అనుభవపూర్వకముగా మేము చెప్పేటువంటి ఈ విషయాలను తెలియని మీ వాళ్ళకి తెలియచెప్పగలరు నాయన. నీ దేహ స్వభావానికి కారణమైనటువంటి నీలోనే మరుగయ్యున్నటువంటి కామమును అనగా మాయను యుక్త కాలమున శిలువ యజ్ఞము ద్వారా బంధించడములో నీవు శవము కాకపోతే, ఈలాగున ఇట్టి అనుభవమే నీకు కలగకపోతే ఇక నీవు శివం అయ్యేది ఎన్నడు నాయన. శివం శవం ఐశ్వర్యం దారిద్ర్యం అనేటువంటి ద్వంద్వ ప్రమాణాలతో ఊరేగుతున్నటువంటి మీకు దేశము కాలము మతము అనేటువంటి గుణత్రయమే స్వర్గము కన్నా మిన్నగా కనపడుతుండగా, స్వర్గమునకు ఆవల ఉన్నటువంటి ద్వంద్వ ప్రవృత్తిని వశపరుచుకున్నటువంటి ఆత్మ విషయాన్ని సువార్తగా మేము ప్రకటిస్తున్నాము అని, శివము మీ సొమ్ము కావాలి అంటే తప్పక శవము దగ్గరికి అనగా శిలువ అనుభవము దగ్గరికి రావాల్సి ఉంటుంది అని భక్తిని మరిచినటువంటి వారికి మీ ద్వారా మీలాంటి యావత్ భారతావనికి సువార్తను ప్రకటిస్తుండగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.